ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు ఉద్యమకారిణి కూడా ఇక్కడ తాండ్ర మేఘన ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీ ప్రచారం ఎట్లా కొనసాగుతున్నది, మరి ప్రజలు ఏమంటున్నారు? అంటే మొత్తం మీద నవీన్ యాదవ్ గెలిచిపోయిండు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ నమ్ముతున్నది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళు మీకు ఒక మాట ముచ్చడే చెప్తా. మన సీఎం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు గిట్ల కళ్ళబోలి కబుర్లు చెప్పే గద్దెక్కిండు. ఆయన ఆ ముచ్చట్లు చెప్తూనే ఉంటారు. అందుకని కాంగ్రెస్ వాళ్ళకి అది ఒక పాఠంగా అయిపోయింది గెలిచిపోయింది అది అని అంటారు. ప్రజల్లోకి వస్తే ప్రజల మనసులో కేసీఆర్ ఉన్నాడు, ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన పథకాలలో కేసీఆర్ ఉన్నాడు. అది 100. నిన్న ఒక అసలు మాట రాని ఒక ఆడామె ఇట్లనే మీ మీడియా పోతే ఆమె మరీ చెప్తుంది, నేను 3వ నంబర్కి వేస్తాను, నేను కార్కి వేస్తాను అని చెప్తుంది. మీరు చెప్పడం, నోరున్న మనకంటే నోరు లేని ఆమె కూడా అంత గట్టిగా చెప్తుందంటే మీరే చెప్పాలి, గెలిచింది వాళ్ళ మేమా అని. ఇంకో విషయం వస్తే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అవాకులు చవాకులు కూడా పేర్చడం అనేది అయితే జరుగుతుంది. నేను అనుకుంటే బీఆర్ఎస్ లీడర్లు ఎవరు కూడా వాళ్ళ ఇంట్లోకి పోరు ఇక్కడ నుంచి అని చెప్పేసి కూడా అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒక్క నిమిషం. నవీన్ యాదవ్ గారు ఈ కండువ వేసుకొని మేము ఆడోళ్ళమై బయలుదేరినాం కదా, గప్పుడే భయం అనేది పోయింది. ఆడోళ్ళమై రాత్రనక పగలనక మేము ఉద్యమం అప్పుడు నాకు తెలిసి నువ్వు మీసాల గడ్డం కూడా రాలేకుండొచ్చు. అప్పుడు ఈ కండువ వేసుకొని గల్లీల నుండి ఢిల్లీ వరకు కేసీఆర్ గారు పోయి మీ సోనియమ్మ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారు. అర్థమైందా? మీరు గల్లీలలోకి వెళ్ళనియరు, గల్లీలలోనే అని మీ స్థాయికి మా కేసీఆర్ గారి స్థాయికి మీరు మాట్లాడే మాటలు కేటీఆర్ గారి స్థాయికి మీలాంటి వాళ్ళు కాదు, కేవలం ఆడోళ్ళము. ఈ గులాబీ కండువ వేసుకొని ఎక్కడ నిలబడతావో చెప్పు, జూబ్లీహిల్స్ సెంటర్లో కేవలం కార్యకర్తలం వస్తాము, ఆడోళ్ళమే వస్తాము, మహిళా దళమే వస్తుంది. చూద్దాము నీకెంత దమ్ముంది, ఏ గల్లీలకి వెళ్ళి మమ్మల్ని వెళ్ళనియలేవు అన్నది నీకెంత ఉందో ఆ గల్లీలకి వెళ్ళి నీ ఇంటి ముంగడికి వెళ్ళి మేము ప్రచారం చేసుకుంటూ పోతాం. ఓకే, రైట్. మరి ఇక్కడ మంత్రులు కూడా మీ అభ్యర్థి పైన కన్నీళ్లు పెడుతుంటే కూడా దాని మీద కామెంట్ చేసారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక మహిళగా? కన్నీళ్లకు విలువ తెలవని కాంగ్రెస్ వాళ్ళారా, మొన్న ప్రచారంలో ఖాళీ మొగోడు మీ అభ్యర్థి వాళ్ళ తండ్రి ఒక రౌడీ షీటర్, ఆ రౌడీ షీటర్నే ఉండొద్దు ఎలక్షన్ మూమెంట్లో అని బైగాడ్ చేసినందుకే ఆ అభ్యర్థి నవీన్ యాదవ్ కన్నీళ్ళు పెట్టుకుంటేనే సోషల్ మీడియాలో కన్నీళ్ళు పెట్టుకుంటారు అని మొగోని కన్నీళ్ళకు మీకు అంత అదనిపిస్తుంటే వాళ్ళ తండ్రి బతికి ఉండి వాళ్ళ తండ్రి చేసిన రౌడీజానికి యాజ్ పర్ రూల్ ప్రకారం ఆయనను బయటికి పంపించేస్తేనే నీకు కన్నీళ్ళు వచ్చినాయి. ఒక మాగంటి గోపీనాథ్ అన్న మహనీయుడు ఎంతమంది గుండెల జూబ్లీహిల్స్ ప్రజలకు ఎంత సేవ చేసిండు ప్రతి ఒక్కళ్ళని అడిగితే తెలుసా. అటువంటి భర్తని కోల్పోయి, అటువంటి తండ్రిని కోల్పోయి పిల్లలు తల్లి కలిసి అంత జనాన్ని చూసి కన్నీళ్ళు పెట్టుకోగానే ఆ కన్నీళ్లకు మీరు మాట్లాడే మాటలకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇంకో ముచ్చట, ఖాళీ నీ తండ్రి బ్రతికి ఉన్నాకనే నీ కన్నీళ్ళు వస్తే అంత బాధ అనిపిస్తుంది. లేడు తండ్రి ఆశయాలను ముందుకు తీసుకుపోదామని ఒక ఆడపిల్లలు ముంగడికి వస్తే ఆడపిల్లల మీద కేసులు పెట్టిన మీ ప్రభుత్వాన్ని ఏమనాలి మేము? మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక ఆడపిల్ల మీద తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని రాజకీయాల్లోకి వచ్చిన ఆడపిల్లని మీరు కేసులు పెట్టిరు, మిమ్మల్నేమనాలా? మిమ్మల్ని ఏ రాళ్లతోడు కొట్టాలి? మీ సీఎం గారు అన్నారు కదా, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వచ్చిన వాళ్ళని రాళ్లతోడు కొట్టాలా అది ఇది అన్నాడు కదా. మళ్ళీ మీ సీఎం గారిని, మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ మినిస్టర్లను, మీ అందరినీ ఏ రాళ్లతోడు కొట్టాలి? ఏ మూలకు ఏ చౌరస్తాలో మిమ్మల్ని కట్టేసి కొట్టాలి? ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఒక మాట అంటున్నాడు, అంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ కానీ గెలవకపోతే ఇప్పుడు ఇచ్చే 6 గ్యారంటీలు కూడా అన్నీ ఆగిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఏం లేదు, ఇప్పుడు ఆయన అబద్ధాలు ఆడి 6 గ్యారంటీలు అని ఇచ్చిండు. ఏదో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక గంగిరెద్దును వేసుకొని కలర్ సూట్లు నెత్తి మీద పడగలిగిడ పెట్టుకొని ఒక ఆయన వస్తుండే, అమ్మ పలుకు జగదమ్మ పలుకు అని వస్తుండే. ఆవును తీసుకొని వస్తుండే, గంగిరెద్దుని తీసుకొని వచ్చి
మా ఇండ్లలోకి వచ్చి బియ్యంకో ఏదో పైసలు ఇచ్చేదాకా అమ్మ మీరు ఆ పెద్ద బిల్డింగ్ కడతారు మీదికి ఇది అవుతుంది అమ్మ చెప్పింది అది ఇది అని పలుకులు పలుకుతుండే. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు మన రేవంత్ రెడ్డి గారు వచ్చి అంబ వలికింది జగదంబ వలికిందని మొత్తం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని కేవలం ఈ మన గ్రేటర్ హైదరాబాద్లో కాదు, గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేము, మన డిస్టిక్లలో అక్కడ ప్రజలు ఏంటంటే ఏదో ఇంకా మా కేసీఆర్ ఇచ్చే కంటే పథకాలు ఇంకా ఎక్కువ ఇచ్చి మమ్మల్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తాడేమో అన్న ఆశతోటి పాపం వాళ్ళు అమాయకులు వాళ్ళు ఇచ్చి ఏదో వేసేసిండ్రు అంతేగాని ఏదో ఈసారి గెలిపించిర్రు. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అంటే ఇక్కడ మహిళలను 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తాము అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది. ఏ పథకం ముందైనా కానీ మహిళల పేరే ఉంటుంది, మహిళలకే పెద్దపీట వేస్తున్నాం, ఇందిరమ్మ ప్రభుత్వం ఇది ప్రజాపాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కాంగ్రెస్ క్యాడర్ అంతా అంటున్నది, ముఖ్యమంత్రి కూడా అంటున్నాడు. మరి ఎక్కడ 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలు చేస్తామని చెప్పిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి మరి ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? ఇప్పుడు ఆయన చెప్పింది ఏంది, కోటీశ్వరులే ఒక స్కూటీ, తులం బంగారం ఇప్పుడు 1 తులం బంగారం ఉన్నోళ్ళు లక్షాధికారులే. కనీసం నువ్వు గది కూడా చేయలేవు కదా, నువ్వు కోటీశ్వరుల ముచ్చట పోయినావు, నువ్వు చెప్పిన నీ మాటనే నిలబెట్టుకోలేవు, ఇంకా కోటీశ్వరులను ఏడ చేస్తావు, మమ్మల్ని కొట్టుకునే మహిళలను చేస్తున్నావు, బస్సులో ఫ్రీ బస్సు పెట్టి కొట్టుకునే మహిళలను చేసినావు అంతే, దాన్ని మించి కోటీశ్వరాలను అయితే చేయలేవు. ఓకే, రైట్. చివరిగా చెప్పండి మేడం, మీ బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్ని వేల ఓట్లతో గెలవబోతున్నది? మెజారిటీ లాస్ట్ టైం గోపన్నకి ఎంత వచ్చిందో 15,000 ఓట్ల మెజారిటీ వచ్చిందో దాన్ని మించి ఖచ్చితంగా వస్తుంది. ఒక ఫిగర్ అయితే చెప్పండి, దాన్ని మించి అయితే, ఎందుకంటే గోపన్న చేసిన అభివృద్ధి కానీ, కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలే కానీ, కేసీఆర్ గారు ప్రజల మీద చూపించిన మంచితనమే కానీ ప్రజలు ఖచ్చితంగా, ఎందుకంటే ఓటర్స్ మేము బయటికి వెళ్ళి తీసుకొచ్చిన ఓటర్ల గురించి మాట్లాడతలే, ఎందుకంటే పక్క అభ్యర్థి అదే మాట్లాడుతుండే అదే మాట్లాడిపిస్తుండు, కానీ ఖచ్చితంగా ఇక్కడ ఓటర్స్ ఖచ్చితంగా గోపన్నకు ప్రతి ఒక్కళ్ళు ఆయన రుణము లేడు ఇంకా ఈ రకంగా తీర్చుకోవాలా, వాళ్ళ భార్యను గెలిపించి అసెంబ్లీకి పంపించాలా, జూబ్లీహిల్స్ గురించి మాట్లాడి జూబ్లీహిల్స్కి అభివృద్ధి చేయాలన్న ఒక నినాదంతో ఓటర్స్ ఉన్నారు. ఆ ఓటర్స్ కంపల్సరీ 15,000 కంటే మించి, మేము ఏదో 1,50,000 అట్లా మేము చెప్పాం, ఓటర్స్ గురించి చెప్తున్నాం, దొంగ ఓట్ల కోసం చెప్పాము, ఓట్ల కోసమే చెప్తున్నాం. ఖచ్చితంగా 15,000 కన్నా మించి ఖచ్చితంగా మాగంటి సునీతమ్మని గెలిపిస్తారు. ఆమె ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అవుతుంది. ఇది 110%.